హాయ్ అండి, వెల్కమ్ టు సురేష్ ప్రాపర్టీస్. ఇది ఈస్ట్ ఫేస్ ఇల్లు అండి, 133 గజాలు, G+1. ఇది అమ్మకానికి ఉంది. సాయి సిద్ధార్థ స్కూల్ దగ్గర ఉంది, నాగారం. ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇటు దమ్మాయిగూడ కానీ ఇటు కుషాయిగూడ కానీ దగ్గర ఉందండి. ఈసీఎల్కు మీకు 4 కిలోమీటర్స్ వస్తుంది. డోర్స్ చూడండి, టేక్ డోర్లు ఇవి, టేక్ వాడిండు. ఇల్లు వాస్తుకుంది. 26.6, 45 లోతు, మంచి సైజు ఇల్లు, మంచి సైజులో ఉంది. ఇది 26.6, 45 లోతు చెప్పాను కదా. డోర్లు కూడా చూడండి, డోర్ హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క హెల్మెట్ గమనించండి, చాలా బాగుంటుంది. విండోస్ కూడా ఇక్కడ మనకు గ్రానైట్ వాడిండి అన్న, చూస్తున్నారు కదా. డోర్ హ్యాండిల్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు డోర్ హ్యాండిల్స్ నచ్చినాయి. ఇది పూజ గది, ఓపెన్ కిచెన్. ఇది హాలు. కింద ఎట్లా అవుతుందో పైన కూడా అట్లే ఉంటుందండి. పైన కొంచెం హాల్ పెరుగుద్ది, కింద కార్ పార్కింగ్ వచ్చింది కాబట్టి హాల్ అనేది కొంచెం తగ్గింది. మెటీరియల్ చూడండి, ప్రతి ఒక్కటి చాలా మంచి వాడింది అన్న. డోర్ చూడండి, డోర్ హ్యాండిల్స్ ఎలా ఉన్నాయో. డోర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది కామన్ బాత్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. కింద ఏ విధంగా అవుతుందో పైన కూడా అలానే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ కాల్ చేయండి. పైకి వెళ్దాం. ఇది వాష్ ఏరియా, ఇది పైన బాల్కనీ. ఇల్లు మొత్తం వాస్తుకుంది, చాలా బాగుంది ఇల్లు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే నా నంబర్ కాల్ చేయండి. ఇటు దమ్మాయిగూడ కూడా కేవలం 2 కిలోమీటర్స్ ఉంటుంది. హాల్ చాలా పెద్దగా ఉంది పైన. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, దయచేసి వీడియో పూర్తిగా చూడండి. నేను చెప్పడం కంటే మీరు వచ్చి చూడడం మంచిదండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్కి కాల్ చేయండి. సేమ్ కింద ఎట్లా అవుతుందో పైన కూడా అట్లే ఉంటుంది. ఇల్లు మాత్రం చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్కి కాల్ చేయండి. అన్న మనకు తెలిసిన ఆయన 1,30,00,000 చెప్తుండు, నెగోషియబుల్ రేటు. ఇది ఇత్తడివండి, ఇత్తడి డోర్ హ్యాండిల్స్, రష్ రాదు ఇది. డోర్స్ కూడా చాలా బాగున్నాయి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం కొట్టాలి. ఇల్లు ఎట్లుందో కామెంట్ చేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.